నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలుకూరు శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పిఎం సంతోష్. బహిరంగ మార్కెట్కు అనుగుణంగా తమకు నష్టపరిహారం పెంచేవారిని 765 kV హైటెన్షన్ విద్యుత్ లైన్ భూబాధితుల ధర్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్ము మహేష్ కుమార్, ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే కాళీ యాదయ్య జనహిత పాదయాత్ర. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్ము మహేష్ కుమార్ ప్రజల వద్దకు జనహిత పాదయాత్ర వెళ్లే మధ్య మార్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్ నగర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం సైడ్ శతమానం భవతి శతాయు పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మంత్రార్థా సఫలా సంతో పూర్ణా సంతు మనోరథ. శత్రుణాం బుద్ధినాశోస్తు మిత్రాణాముదయస్తవ. ఆయురారోగ్యైశ్వర్యానందాభివృద్ధిరస్తు తథాస్తు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూరు చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల కొరతపై రోడ్డెక్కి ఆందోళనకు దిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పాఠశాలను స్వయంగా సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల నిత్యం బాధ్యతతో ఉండాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, విద్యార్థుల ఆరోగ్య, విద్యా భద్రత విషయంలో పూర్తి నిఘా పెట్టాలని తేల్చి చెప్పారు. సమస్య అయితే అంతకుముందు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినది జూన్ 12 నుంచి కదా, 6 months బ్యాక్ నుంచి ఉంది సమస్య. మళ్ళీ ఎవరు అటెండ్ చేయలేదు దానికి. అంటే మీ రీజనల్ కోఆర్డినేటర్కి అనేది చెప్పి చేసుకోవాలి కదా అక్కడి నుంచి. వీళ్ళు ఎప్పుడు సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు సార్. నేను ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ తిరిగితే ఆయన ఇక్కడ గద్వాల్ కాన్స్టిట్యున్సీ తిరిగినారు. అప్పుడు వచ్చినా చెప్పలేదు సార్. సడన్గా ఇట్లా వెళ్ళిపోతే ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే ఎవరు టెన్షన్ పిల్లలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం సమస్యలు చెప్పండి. ఇదంతా ఆయన ఏసీఎల్కి వచ్చినప్పుడు చెప్పినారా? మనం రాత్రి వచ్చారు కదా, ఎవ్రీ మంత్ వస్తుండే. లాస్ట్ ఇయర్ వస్తుండే. ఇప్పుడు జూన్ 12 కదా స్టార్ట్ అయింది. సేమ్ డేట్ కదా వీళ్ళు కూడా. జూన్ 12 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలై 31, 1.5 month అంతే స్టార్ట్ అయింది. అది కూడా 1 month స్టార్ట్ అయితే జూలై 5th కూడా వచ్చి చూసుకున్నారు. మీరు కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ టైం ఇట్లా బయటకు పోతే ఎవరు లీడ్ తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సమస్యలు ఉంటే ఇక్కడ పరిహరించుకోవాలి. అది కూడా అది బయటకి పోతే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరు బాధ్యత? దానికి అంత మీరు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుంటారు వెహికల్స్ అక్కడ. ఎవరు కూడా 100కి తక్కువ ఉంటుంది. ఎవరైనా సైడ్కి కొంచెం మీద అయితే ఎవరి మీద 2-3కి ప్రాబ్లం అయి ఉంటే ఏది మీరు ఎందుకు మా టీచర్స్ మాట కూడా వినలేదు. 5th standard నుంచి ఉన్నారు కదా, అప్పటి నుంచి మీరు ఇక్కడనే చదువుతున్నారు. ఇక్కడనే అంతా ఇదే 3 years నుంచి అదే టీచర్స్ ఉన్నారు అంటున్నారు. అప్పటి నుంచి అదే టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉన్నారు. అది చెప్పాలి కదా. అది చెప్పకుండా మీరు మార్నింగ్ చెప్పినప్పుడు ఎందుకు పోయినారు?
సరే మీ సమస్యలోనే ఇప్పుడు పరిష్కరిస్తున్నాం, కానీ మీరు అది రోడ్కి ఎక్కడం వల్ల మీరు చూసి వేరే స్కూల్ ఇట్లాంటివి చేసి అక్కడప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అట్లయితే ఎవరు బాధ్యత దానికి? ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి మన ఆఫీసర్స్ వస్తారో వాళ్ళకి అప్పుడు చెప్పాలి. మీరు కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా మనం కనీసం నిలబడుతుంది. వర్షాకాలం నుంచి 1 or 2 months మధ్యలో అది కూడా పరిష్కరిస్తున్నాం. అంతవరకు దీన్ని రోజు చేస్తున్నట్టు నాకు యూజ్ చేయండి. 1 month లోపల మ్యాక్సిమం పంపించాలని. కడ్తాల్ మండల కేంద్రం సమీపం నుండి హైటెన్షన్ 765 kV విద్యుత్ ఏర్పాటుకు పవర్ గ్రిడ్ బీదర్ ట్రాన్స్మిషన్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి కడ్తాల్ మీదుగా కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట వరకు పవర్ గ్రిడ్ హైటెన్షన్ 765 kV విద్యుత్ లైన్ ఏర్పాటుకు నిరసనగా భూమి కోల్పోతున్న బాధితులు తమకు బహిరంగ మార్కెట్కు అనుగుణంగా నష్టపరిహారం పెంచి ఇవ్వాలని లేదా తమ పొలాలపై నుండి కాకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్లను మార్చి ప్రభుత్వ భూమి గుండా తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న హైటెన్షన్ లైన్ ఏర్పాటు పనుల వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ విద్యుత్ టవర్లను పచ్చని పొలాల గుండా కాకుండా మార్చాలని లేదా భూములను కోల్పోతున్న రైతులకు బహిరంగంగా మార్కెట్ ధరకు అనుగుణంగా నష్టపరిహారాన్ని రెట్టింపు చేసి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు ఇప్పుడు మ్యారేజ్, వాళ్ళకు కూడా చేయలేకపోయింది, అయిపోయింది కదా అది దానితో నాకు అంత అన్యాయం అయిపోయింది. కిందకే వెళ్ళిపోతుంది మొత్తం రౌండ్ అప్ 4 అవుతుంది ఉన్నది, అది కూడా కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతుంది. ఆ పక్కన పిలిచారు, ఈ పక్క పిలిచారు, 4 దిక్కులో పిలిచారు. నాదే మధ్యలో చిక్కిపోయింది, అమ్ముకుంటూ ఇది ఇప్పుడు మాకు ఈ కరం వచ్చింది. ఇప్పుడు మాకు అప్పుడే అమ్ముకుంటే అయిపోతుంది, కానీ మాకు ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఉంచుకున్నాము. ఇప్పుడు గెలిచి ఇంకా అయిపోయింది మాది ఎలాంటి ఆధారం లేదు, మేము అయిపోయినట్టు మాకు. నార్మల్గా 90 రూపాయలు మనకు లైన్ కింద వైర్ల కింద మనకు 90 రూపాయలు స్క్వేర్ యార్డ్లకి ఇస్తామని అంటున్నారు. 90 రూపాయలకి ఏమొస్తుందండి? ఇవాళ ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా రద్దు 90 రూపాయలకు గజం కొనేది మీకు ఎవరు చెప్పారు? మీకు అసలు ఎవరు మీకు ఈ ప్రొసీడింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు ఎవరు ఇచ్చారు? ఇది ఈ క్లారిఫికేషన్ ఎక్కడ తీసుకున్నారు? 90 రూపాయలకు గజం ఇక్కడ ఉందా? మీకు ఇక్కడ ఇండియాలో ఉందా, లేకుంటే ఫారెన్లో ఉందా, ఏ కంట్రీలో ఉందో చెప్పండి. 90 రూపాయల గజం తీసుకునేది ఎక్కడ ఉంది? ఏ చట్టంలో ఉంది? మీకు తీవ్రంగా దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీన్ని అసలు లైన్ అసలు ఇక్కడ కడతాల నుంచి రావాల్సిన లైన్ కాదు. యాక్చువల్గా అది బయటకు వరకు మేము చేసిన ప్రయత్నాలు ఏది ముందుకు రాలేదు. ఫర్దర్గా మేము లీగల్గా కోర్టు ద్వారా కూడా మేము పోవాలి. ఎందుకంటే చట్టాల మీద గౌరవం ఉంది మాకు, చట్టాలు మాకు న్యాయం చేస్తామన్న నమ్మకం ఉంది. ఇప్పటి వరకు మేము ఎంత చూసినా కూడా రాజకీయంగా పోయినా ఏడాది పోయినప్పుడు మాకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. సో ఇక్కడ నుంచి మేము ఎంచుకున్న పద్ధతి ఏంటంటే మేము లీగల్గా పోదామని మేము ఒక డిసైడ్ అయ్యాము. ఫర్దర్గా కోర్టు ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేము నమ్ముతున్నాం. నేను కడారి రామకృష్ణ, కడతాల్ రైతు. బీదర్ టు మహేశ్వరం అయ్యేటువంటి పవర్ గ్రిడ్ లైన్ అనేది బీదర్ ఏడు ఉంది, ఈ మీరఖాన్పేట ఏడు ఉంది, కడతాల్కి ఏం సంబంధం? దీన్ని కడతాల్ చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు అని చెప్పి కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారికి, ఆర్డీఓ గారికి విన్నపించుకోవడం జరిగింది. ఏ లైన్ అయినా కూడా 3 స్టేజ్లలో సర్వే చేస్తారంట. మరి ఏ సర్వే ఉందంట? బి సర్వే ఉందంట, సి సర్వేని ఎందుకు వీళ్ళు కన్సిడరేట్ చేసి వర్క్ చేస్తారో మాకు అర్థమవుతలేదు. మాకు వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పనులు చేస్తారు మాకు చెప్పకుండానే మరి ఎందుకోసం వీళ్ళు ఈ పనులు చేస్తారు, మాకు ఎందుకు ఆగం చేస్తారు మాకు అర్థమవుతలేదు. నేను చిన్న రైతును, నాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఇంకొక 5 ఎకరాలు లీజులు తీసుకొని చేస్తా. ఈ టమాటా తోట నేను 30 వారు ఏర్పాటు చేస్తున్నటువంటి 765 kV విద్యుత్ లైన్తో కర్తాల్ గ్రామంలో చాలామంది రైతులు వారి యొక్క వ్యవసాయ పొలాలను కోల్పోవడం జరుగుతూ ఉన్నది. మరి వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అండగా నిలబడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే విద్యుత్ లైన్ ఏర్పాటులో వాళ్ళు గజానికి 2480 రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తున్నారని చెప్పి, అదేవిధంగా తీగల కింద 90 రూపాయలు గజానికి ఇస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బహిరంగ మార్కెట్ ధర దాదాపు 25 నుంచి 30 వేల రూపాయలు ఉన్నది. మరి పూర్తిగా రైతులు నిర్వాసితులు అవుతున్నారు. ఆ పొలం కూడా ఏదైతే స్తంభాలు వైర్ల ఏర్పాటుతో పొలం కూడా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా పోతా ఉంటుంది. కాబట్టి మరి పవర్ గ్రిడ్ వారు అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఏదైతే బహిరంగ మార్కెట్ వాల్యూ ఉన్నదో ఆ బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారంగా వీళ్ళకి కాంపెన్సేషన్ అనేది అందించాలి. రంగారెడ్డి జిల్లా గత కొన్ని రోజులుగా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధి ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా తిరుగుతున్న చిరుతపుల్ని ఎట్టకెలకు ఫారెస్ట్ అధికారులు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో పట్టుకున్నారు. నార్సింగ్
రామ్దేవ్ గూడలో సీసీ కెమెరాలు కనిపించిన చిరుతపులి స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వివిధ ప్రాంతాల్లో సంచరించిన చిరుత చివరికి పట్టుబడింది. పట్టుబడిన చిరుతపులిని జూ పార్కుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలో జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి మండలంలోని కేబీజీవీబీ పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంద్రమ్మ ఇళ్లు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు, ఆహార నాణ్యత, విద్యా బోధన, పాఠశాల పెండింగ్ పనులు గుర్తు చేయాలని ఆదేశించారు. ఇంద్రమ్మ ఇళ్లు తనిఖీలు చేస్తూ లబ్ధిదారులు సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకోవాలని, బేస్మెంట్ లెవెల్ బిల్లు ₹1,00,000 మంజూరు చేస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు సరైనటువంటి వైద్యం, సరిపడా మందులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటించారు. సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొన్నారు. చైతన్య హోటల్లో సంఘ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామన్నారు. ఆయనతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శేఖర్, కదిరి మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి 2012లో 118వ రాజ్యాంగ సవరణ ద్వారా 371A ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది. ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను, ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది. ఆ సందర్భంలోనే ఇది 100వ జయంతి కార్యక్రమం బాబా వారికి. ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అటువంటి బాబా గారి యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆ విధంగా అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కొలిసినా, ఆయన ఒక దేవుడిగా కొలిసినా, లేకపోతే సాంఘిక సంస్కృతిగా కొలిసినా, ఒక అభివృద్ధికి కారకుడు ఈ యొక్క ప్రాంతం, దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మన గతంలో హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో, ఈ పార్లమెంట్లో మనకి లేపాక్షి లాంటి ఒక అద్భుత క్షేత్రం, పెనుగొండ లాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని, వాటికి ప్రాశస్త్యం వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే లేపాక్షి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళటం జరిగింది. దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్టారు. మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క భూమిని తిరిగి లేపాక్షికి ఇచ్చే అవసరం ఉంది. అదే విరూపాక్ష స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సింది. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు తిరిగి నడయాడిన ప్రాంతం కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కూడా, అంటే మన సాంస్కృతిక వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఆ విధంగా మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు మార్గదర్శనంగా సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం జరగాలని, రతనాల సీమగా పేరుని సార్థక నామాన్ని చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని విజయ పాల డైరీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. బిల్ షీట్లో పాల నమోదు తప్పుగా ఉండడంతో ఖాతాదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయ పాల డైరీ ఎండీ, ఇతర అధికారులు డైరీని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. 4 నెలలుగా పోసిన పాలకు బిల్లులు చెల్లించడం లేదని, అలాగే 100 లీటర్ల పాలను లెక్కల్లో చూపించకుండా సిబ్బంది మోసం చేస్తున్నారు. ఖాతాదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు అని వాపోయారు. తమను మోసం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. నేను విజయ డైరీకి గత 15 సంవత్సరాల నుంచి పాల్గొస్తున్నా. ఒక ఏప్రిల్ బిల్లును మే బిల్లు ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇలా ఏంటి బిల్ షీట్లు ఇవ్వట్లేదని మేము గట్టిగా అడిగితే, మొన్న మే 1st బిల్లు మొన్న ఇచ్చారు, జూన్ 6వ తారీఖు ఇచ్చారు. ఇలా చెక్ చేసుకుంటే ఒక మే బిల్లే అనుకున్నాం,
చూస్తే ఏప్రిల్ నుంచి మొత్తం పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క బిల్కి 150 నుంచి 200 లీటర్ల షార్టేజ్ చూపించారు. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ 19వ తారీఖు ఒక 86 లీటర్లు పోసామనుకోండి, అసలు ఆ పాలు దాంట్లో లిస్టులో లేదు, మిగతా వరకే ఉన్నాయి. అట్లా ఎక్కువ పాలు ఉన్నదాన్ని ఉదయం పూట ఎక్కువ పాలు పోస్తాం, సాయంత్రం పూట తక్కువ పాలు పోస్తాం. అట్లా ఉదయం ఎక్కువ పాలున్నా ఎక్కువ ఫ్యాట్లు ఉన్న వాటిని మొత్తాన్ని దాంట్లో అసలు రాలా, ఎంట్రీ కాలా. ఇదేంటని అడిగాం. మొన్న వస్తే మనం గట్టిగా ప్రెజర్ చేసిన తర్వాత మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చి నేను మొత్తం రికవర్ చేసి ఇస్తానని చెప్పాడు, 1వ తారీఖు లోపు ఇస్తానని చెప్పాడు. మళ్ళీ మొన్న ఫోన్ చేసి అడిగితే అక్కడ లోకల్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళు ఇస్తారు తీసుకోమంటున్నారు. అదేంటండి మొన్న అట్లా చెప్పారు అని అనేసరికి సమాధానం లేదు. మళ్ళీ ఆయన ఫోన్ ఎత్తట్లా. ఇక ఈరోజు ఈయన ఎండీ గారు వస్తున్నారని సంగతి తెలిసి ఇక్కడ వచ్చాం. 3000 లీటర్లు దగ్గర అండి. నాయే ఉన్నాయి సార్, నాయే 165 లీటర్లు ఏమో నాయే ఉన్నాయి సార్. రుద్రాక్షపల్లి మేడం ఆమె ఒక 1800 లీటర్లు ఆమె ఉంది. ఇంకా చిన్న డైరీకి పాల్గొస్తున్నాం. మేము మే 1 బిల్ నుంచి ఇప్పటి వరకు మేము చెక్ చేసిన వాటిలో మే 1 నుంచి జూన్ నెలాఖరు వరకు నాకు 1695 లీటర్ల పాల బిల్లు పడలేదు సార్. అసలు పాలు ఎంట్రీ పంపించినట్టే రాలేదు. ఖమ్మం నుంచి వచ్చిన బిల్ షీట్లో. ఈ బిల్ షీట్లు ఎలా వస్తున్నాయంటే సార్, బిల్లులు లేటుగా వస్తున్నాయి, బిల్ షీట్లు అంతకన్నా లేటుగా వస్తున్నాయి. మే నెల 1 బిల్ షీటు జూలై 1st వీక్లో వచ్చింది. అందువల్ల మేము చూసుకోలేదు అవి ఇప్పుడు మా బిల్ షీట్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటే మా పాలు 1695 లీటర్ల ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకొకటి మేము దీన్ని చూసుకోకపోవడానికి మాకు సత్తుబల్ నుంచి పెడుతున్నటువంటి ఫ్యాట్ మెసేజ్ ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. మా ఎన్ని పాలు వెళ్ళి ఎంత ఫ్యాట్ వచ్చింది అనేది డైలీ మెసేజ్ ఇస్తున్నారు. ఇదే విధంగా ఉంది అనుకున్నాం మేము అక్కడి నుంచి. కానీ అక్కడి నుంచి పైనుంచి వచ్చిన బిల్ షీట్లు లేట్గా రావడం వల్ల ఇది మేము ముందు కనుక్కోలేకపోయాం. దీన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. ఈరోజు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, మా సమస్యను సాల్వ్ చేస్తాం. తెలిసిన వాళ్ళు 5గురు ఉన్నాం సార్. ఈ విధమైనటువంటి ఫ్రాడ్ జరిగిన వాళ్ళు. ఇందులో పెద్ద మొత్తంలో నాది ఉన్నది సార్. నేను పర్ డే వచ్చేసి విజయ డైరీకి 200 లీటర్లు పోస్తున్నాను. ఇది మొత్తం తేలిన తర్వాత పోద్దామని ప్రెజెంట్ అయితే ఆపేసాను సార్. 7 ఫ్యాట్ వెళ్ళింది సార్. నాది 1695 సార్. అంటే నేను కూడుకున్నాను. రమేష్ గారు అనే వాళ్ళది 500 లీటర్ల పైన అన్నారు సార్. మిగతా సెంటర్ వాళ్ళు అంత క్లారిటీగా నాకు ఇవ్వలేదు సార్. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు. మల్లాపూర్ డివిజన్లోని జనప్రియ కాలనీలో సుమారు 64 లక్షల రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ 24 గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. అదే విధంగా ఈ మన ఒక 2 నెలల ముందు మనకి బస్తీబాట మేము మా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చేస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినుంటే ఈ 2 నెలల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక 10 నుంచి 12 సమస్యలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో. అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది. అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో 85 లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజ్ జనప్రియకు కూడా కలిపితే జర బాగుంటుందని చెప్పి ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం 10 ఏళ్ళ ముందట్లా శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లు అన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది. ఇది ఒక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఈ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో అయినంత గారికి అధికారులతో మాట్లాడి చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి 65 లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే 65 లక్షలు శాంక్షన్ చేయించని చెప్పి మనకు ఉత్తర్వులు రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మనకి ఏమన్నా కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకి అందరికీ మా కార్యకర్తలు
కార్యకర్త నాయకులకి, ముఖ్యంగా మా మహిళా నాయకులకు అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్. తేజ్ ఉత్సవ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించి సెక్రటేరియట్ ముందు ఉత్సవాలు జరపాలని తేజ్ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహకులు ఓయూ జేఏసీ నాయకులు మోతీలాల్ నాయక్ కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లను బంజారా విద్యార్థుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో వచ్చే నెల 16 నుండి 24 వరకు నిర్వహించబోయే తీజ్ ఉత్సవాలకు బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ తీజ్ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతాక్కలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జై మేరా మయాడి, 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 జై సేవలాల్, 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 జై సేవలాల్. బంజారాల ఐక్యత వర్ధిల్లాలి. బంజారాల ఐక్యత వర్ధిల్లాలి, బంజారాల ఐక్యత వర్ధిల్లాలి. జై బంజారా, జై బంజారా, జై బంజారా, జై బంజారా, జై బంజారా. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 16 తారీఖు నుంచి ఆగస్టు 24 తారీఖు వరకు సరూర్ నగర్ స్టేడియంలో ఈ తీజ్ ఉత్సవాలను మేము జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారిని, సీతక్క గారిని, అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి లీడర్లను కావచ్చు, కుల సంఘాల నాయకులను కావచ్చు, విద్యార్థి సంఘాలను కావచ్చు, ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ నుంచి మా యొక్క ప్రొఫెసర్లు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మేము స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు మేము ప్రభుత్వాన్ని కూడా వినతి చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల తెలంగాణ తీజ్ ఉత్సవాలకు 100 కోట్ల నిధితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వమే సెక్రటేరియట్ ముందల ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగను సెక్రటేరియట్ ముందల ఈ యొక్క ప్రోగ్రాం జరపాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఆ రోజు సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ యొక్క ప్రోగ్రాంకి తెలంగాణలో ఉన్న బంజారా కమ్యూనిటీ కావచ్చు, అందరూ కూడా తండోపతండాలుగా అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అభంశుభం తెలియని 13 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేసిన తల్లితో సహా మరో 3 కేసు నమోదు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నందిగామ మండల కేంద్రానికి చెందిన 13 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలికకు వివాహం చేసిన తల్లి స్రవంతితో సహా పెళ్లి కొడుకు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు సంబంధం చూసిన వ్యక్తి పెంటయ్యపై కేసు నమోదు చేసి బాలికను ఐసీడీఎస్ అధికారుల సహకారంతో సఖీ సెంటర్కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని 7 హిల్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే భానుప్రసాద్ అనే బాలుడు మృతి చెందాడని మృతదేహం ఆసుపత్రి లోపల పెట్టి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బిచ్కుంద మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్ మంగళవారం రాత్రి జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు వచ్చి వారిని సముదాయించి ప్రయత్నం చేశారు. భానుప్రసాద్ ఇప్పుడు 10వ తరగతి పాస్ అయ్యాడు. చనిపోయిందని చెప్పి ఆయన అక్కడ అది హార్ట్ బీట్ గురించి సిపియూ పెట్టిరండి, బ్రెయిన్ డెడ్ అయింది పెట్టిరంట. పెట్టినాక ఇక దీక్ష చనిపోయిన పంపితే అన్ని మాట్లాడి వచ్చినాక మెడిసిన్స్ కూడా కరెక్ట్ లేవు సార్. జనరల్ వార్డు వేసిండు ఫస్ట్. జనరల్ వార్డు వేసినాక చూస్తూ ఉంటే ఏమయ్యా సార్ అంటే ఆరాం బండర్ పోయి ఇంకొక పేషెంట్ ఉన్నది ఆమె, మేము ఒక పేషెంట్ ఇద్దరమే. మా అబ్బాయి బెడ్ మీదకి కిందికి పడిపోయి మేమే లేపుకున్నాము. ఇంజక్షన్ చేయడానికి రెడీ లేదు ఒక్కరు కూడా. ఫోటో కూడా తీసుకున్నారు. మా భూములు మాకు తిరిగి ఇవ్వండి. ఫార్మాసిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూ సర్వే నిర్వహించడానికి పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేసి మా భూమి మాకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సర్వే కోసం అధికారులను ఎలా పిలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక రైతులు
తమ భూమిలో అధికారులకు అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పిన రైతులు. మాట్లాడితే కుదరదు. మీరు ఏదైతే క్లియర్గా అప్పుడు ఎక్కడెక్కడో పోయేసి ఘర్షణ జరిగింది. ఈసారి అటువంటి ఘర్షణ కాబట్టి సార్ మాట్లాడడానికి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సర్టిఫైడ్ క్రికెటర్ల ఆందోళన చేశారు. హెచ్సీఏ క్రికెట్ బోర్డు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. పిల్లలకు నేర్పించే ఏ ఒక్క కోచ్ కూడా సర్టిఫైడ్ కాదని క్రికెటర్లు విమర్శించారు. క్రికెట్ కోసం వచ్చే ఆడపిల్లలను సెక్షువల్ హరాస్మెంట్ కూడా చేస్తున్నారని, అర్హులు కాని వారు క్రికెట్ నేర్పించడమే ఎక్కువ అంటే సెక్షువల్ గా హరాస్ చేయడం ఏంటని క్రికెట్ అసోసియేషన్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి సదరు కోచ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక పేద క్రికెటర్ నేను చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూ నాకంటూ ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకుని ఆ తపనతో నేను 20 సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మతీన్ అనే నెట్స్ పెట్టుకున్న అతను క్రికెట్ ఆడలేదు, క్రికెట్ గురించి తెలియదు. అతను నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మాకు ఎవరు కోచింగ్ ఇవ్వకపోయినా ఈ మాత్రం క్రికెట్ ఆడుకుంటూ అయితే వచ్చినాం. మేము దగ్గర పెద్ద క్రికెట్ ఆడినాం. కానీ మాలాంటి మేము పెద్ద క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ ఇవ్వడానికి అర్హులు లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. అటువైపు ఆ మదీన్ అనే ఒక అన్నోన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు. ఇటువైపు వేరే వాళ్ళ అండతో ఇక్కడ హెచ్సీఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్, మసూద్ వీళ్ళనే వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పేద పిల్లలకి హెచ్సీఏ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ హెచ్సీఏ అనే వాళ్ళు ఫండ్ కంపల్సరీ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన ఫండ్తోనే ఇక్కడ క్యాంపు నడవాలి. అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర 5,000 నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సెలెక్షన్ ఇస్తాం, లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్సులు దొరకవు. ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు, అక్కడ ఫీజులు ఎట్లా ఇస్తున్నారు కదా, అంత ఫీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఒక పేద క్రీడాకారుడు ఒక తండ్రి అన్నోన్ పర్సన్గా ఒక లెటర్ రాసే దగ్గరకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఈ లెటర్లోనే. ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేటు సంస్థలు కానీ కొంచెం చూసి వాళ్ళ పేద పిల్లలుగా ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటూ, ఇట్లాంటి దొంగ కోచులని దొంగ నెట్స్ పెట్టుకొని పిల్లగాళ్ళని అన్యాయం చేసే వాళ్ళని కొంచెం మీరు కేర్ తీసుకొని కొంచెం దీన్ని అసోసియేషన్లో పెట్టి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు, అన్యాయాలపై ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు, బాధిత క్రికెటర్లు అందరూ కూడా ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ నోటు ఇవ్వడానికి ప్రెస్ పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలవడం జరిగింది. హెచ్సీఏ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెత్తందారిని నేనే అంటూ 16 లక్షలు అతనికి చేకూరు వెంకట అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి 1,500 నుంచి 5,000 రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ హెచ్సీఏ క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లల్ని నామమాత్రం క్రికెట్ ఆడిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ వారి భవిష్యత్తు, వారి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇక్కడ కోచ్ల పరిస్థితి కానీ, ఇక్కడ బాధిత క్రికెటర్ల పరిస్థితి కానీ మరీ దయనీయంగా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పటేల్ స్టేడియంలో ఉన్నటువంటి 2 నెట్స్లలో కూడా సర్టిఫైడ్ కోచ్ లేకుండా పిల్లల దగ్గర నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసుల పోరాటం అంటూ పర్యావరణాన్ని కాపాడడానికంటూ ఖనిజ సంపదను కాపాడడం కోసం చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎన్ఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు. యూనివర్సిటీలో అమరుల స్మారక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్స్ నరమేధం మేధోమథనం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి వరకు నక్సలైట్లు సృష్టించిన నరమేధం అంతా ఇంత కాదన్నారు. శాంతి చర్చల పేరుతో నక్సల్స్ ను తప్పించాలని చూస్తున్నారని, శాంతి చర్చలు అనేవి బూటకం అన్నారు. ఆదివాసుల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సల్స్ ఆదివాసులను చంపుతున్నారని, వీటిపై మేధావులు మాట్లాడడం లేదన్నారు. వాళ్ళకు ఉల్లిపాయ వెల్లిపాయ కూడా తెలియదు. అటువంటి వాతావరణంలో వేసినారు.
వరంగల్లో నేను చేసిన 3 ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లలో ఒకటి ప్రొబేషనర్గా 1948 నుంచి 52 కమ్యూనిస్ట్ స్ట్రగుల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఒకటే ఉన్నా కూడా పోలీస్ క్యాంపులు డబ్బున్న వాళ్ళని దోచుకోవడం పంచినారు లేదో కానీ అటువంటి వాతావరణంలో మేము పోలీస్ క్యాంపులు పెట్టేవాళ్ళం. అక్కడి చరిత్ర ఏమంటే అక్కడి ఒక ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ రజాకారులకు సపోర్ట్ చేస్తే మీరు వినే బైరాన్పల్లి ఉస్నాబాద్ కాకుండా పోయిన ఏరియాలో ఒక దిక్కు వరంగల్ దూరము, ఒక దిక్కు మెదక్ హెడ్క్వార్టర్ దూరము, ఒక దిక్కు కరీంనగర్ దూరం. అటువంటి ఏరియాలో అంటే ఈ కమ్యూనిస్ట్ అమాయక ప్రజలు ఉండే ఏరియాలను ఎలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆ నేరాలు అయిన వాళ్ళని అండర్ గ్రౌండ్ తీసుకుపోయి ఇంకా ఎక్కువ చేయించేవాళ్ళు. అదే సిద్ధాంతం ఇప్పటికీ పాటిస్తున్నారు వాళ్ళు. ఒకడు ఎవడో ఊర్లో ఆపాలి, శాంతి చర్చలు జరపాలి అనేది ఇది బూటకపు ప్రచారం, ఇది ఒక అబద్ధపు ప్రచారం. ఇది కనుక అలా అని మేము ఎన్కౌంటర్ జరగాలి, మనుషులను చంపాలని మేము అనడం లేదు. వీలైనంత వరకు అందరూ సరెండర్ కావాలి, తుపాకీ వదిలేయండి, మీరు జనజీవన స్రవంతిలో కలవండి. ఎవరెంత వాళ్ళు వచ్చి సరెండర్ అయిన వాళ్ళ మీద కేసులు లేవు ఇప్పుడు కొత్తగా. గతంలో 10 కేసులు ఉంటే కూడా అన్ని కోట్ల చుట్టూ తిరగాలి జీవితం అంతా. ఇప్పుడు కేసులన్నీ ఎత్తేస్తున్నారు, లక్షల రూపాయలు ఇస్తున్నారు సరెండర్ అయిన వాళ్ళకు, జీవనోపాధి కల్పిస్తున్నారు, 1000 కోట్లు కేటాయించారు దీని కొరకు. 3000 కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటన చేశారు ఎక్కడ, ఒక ఛత్తీస్గఢ్లోనే. ఇవన్నీ ప్రజలకు తెలియడం లేదు. కనుక ప్రభుత్వము అక్కడికి వెళ్ళి వీళ్ళని కంపెనీకే పోలేదు, డెవలప్మెంట్ కొరకే ఇదంతా నడుస్తూ ఉంది. కనుక మీరు ఈ చర్చ ఆపేసి అందరూ ప్రాణాలతో బ్రతుకుండాలి, నక్సలైట్లు ఎవరు చావకూడదు, ఇది మా అందరి కోరిక. వాళ్ళు కూడా మనుషులే, అందరూ శాంతియుతంగా బతకాలి. ఈ చర్చలు అనేటువంటి మిషతోటి నక్సలైట్లు, ఇప్పుడు నేను 2 గ్రూపులు ఉన్నాయి దీంట్లో. జంపన్న తర్వాత జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ వాదన ఒకలాగా ఉంది, హరగోపాలు వీళ్ళు మేధావులు అనే వాళ్ళు కొందరు వాదన వేరే ఉంది. వాళ్ళిద్దరు మీడియాలో వచ్చి కొట్లాడుకున్నారు, నేనున్నాను సాక్షిగా దాంట్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలుకూరు శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. బహిరంగ మార్కెట్కు అనుగుణంగా తమకు నష్టపరిహారం పెంచేవాళ్ళని 765 kV హై టెన్షన్ విద్యుత్ లైన్ భూబాధితుల ధర్నా. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.